నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనమును మీ కొరకు నేను చదువుచున్నాను. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుణ్ణి మాట వెళ్ళగానే దేవుని మాటను విని దానికి లోబడి చెడు క్రియల నుండి వారు మారగా, అంటే చెడు మార్గాలను విడిచిపెట్టగా దేవుడు వారి మీద కనికరపడ్డాడు. అంటే ఈ వాక్యంలో మనకు ఏం అర్థం అవుతున్నదంటే, దేవుడు మనము ఏదైనా చెడు మార్గాలను వదిలి దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడండి. బైబిల్ గ్రంథంలో కూడా యేసు అద్భుతమైన ఒక ఉపమానం చెప్పాడు. 100 గొర్రెలు, ఒక్క గొర్రె తప్పిపోయింది, కనబడలేదు. కాపరి 99 గొర్రెల కొరకు బాధపడలేదు. వాటిని ఒక స్థలంలో పెట్టేసి ఒక్క గొర్రె కొరకు తిరిగాడంట కాపరి. అటు ఇటు తిరిగి 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 ఆ ఒక్క గొర్రెను కనుగొని భుజం మీద వేసుకొని సంతోషంగా తిరిగి వచ్చి తన స్నేహితులందరినీ పిలిచి పెద్ద విందు చేసుకున్నాడంట. ఒక్క గొర్రె తప్పిపోయింది, మళ్ళీ నేను తీసుకున్నాను, నా గొర్రె వెదక్కి నేను మళ్ళీ తీసుకొచ్చానని సంతోషంగా ఆయన విందు చేసుకున్నాడంట. పరలోకంలో కూడా అక్కడ గొప్ప సంతోషం. ఏ సంతోషం అంటే, ఒక్క పాపి మార్పు చెందితే గొప్ప సంతోషం పరలోక రాజ్యంలో అని బైబిల్ మనకు తెలియజేయుచున్నది. అంటే పాపులకే దేవుడు అవసరం, అంటే రోగులకే వైద్యుడు అవసరం. అలాగే పాపంలో బాధపడుచున్న వారికే దేవుడు కావాలని బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి మనము కూడా చెడ్డ మార్గాలను వదిలి దేవుని ఎద్దకు వస్తే దేవుడు బాగా సంతోషపడతాడండి, బాగా సంతోషపడతాడు. నేను అప్పుడప్పుడు జక్కయ్య గురించి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఆయన పొట్టివాడు, చెట్టు మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు. యేసు ఆ మార్గంలో వస్తున్నాడని తెలిసి ముందే వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నాడు. కరెక్ట్గా అక్కడ ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి చక్కగా పైకి ఇలా చూసి జక్కయ్య అని పిలిచాడు. నేను బాగా ఆలోచించాను. అప్పటి నుంచి ఆయన గుండె అంటే హార్ట్ బీట్ వ్యత్యాసంగా కొట్టుకోవచ్చు. ఎందుకంటే నా పేరు ఎలా తెలుసు, నేను చెట్టు మీద ఉన్నానని ఆయనకి ఎలా తెలుసు, నా పేరు ఎలా తెలుసు అంటే పెద్ద ఆశ్చర్యమే కాదండి. ఆయన పేరు ప్రభుకి ఎలా తెలుసు? ఆ షాకుతోనే కింద దిగుచున్నాడు. ప్రభు చెప్పాడు, రా కిందికి రా, నీ ఇంటికి నేను రావాలి. అది అంటే హార్ట్ బీట్ వేరే రీతిగా కొట్టుకొడుచున్నది. నా పేరు ఎట్లా తెలిసయ్యా ఇతనికి? నేను చెట్టు మీద ఉన్నానని ఎట్లా తెలుసు?
అదే షాక్లో ఉన్నాడు. ప్రభు ఏ ప్రసంగం చేయలేదు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వెళ్ళి నీవు మార్పు చెందు, అది చెందు, నేను బైబిల్ వాక్యం అది అని ఏది కూడా అక్కడ ఏం ప్రసంగమే చేయలేదు. వెళ్ళి అక్కడ ఆయన ఇంటిలో వెళ్ళి అక్కడ నిలబడంగానే మొత్తం కక్కి వేశాడు. ఎందుకు కక్కి వేశాడు ఇప్పుడే నాకు కొద్దిగా అర్థమైంది. ఎందుకంటే ఆయన పేరుని పిలవగానే ఆ షాక్ పోలేదు. నా పేరు ఎట్లా తెలుసు, నా పేరు తెలుసు అంటే నేను చేసే చెడ్డ పనులు అన్నీ ఆయనకు తెలుసు అని ఆయన ముందే, ప్రభువా నేను అన్యాయంగా తీసుకుంటే మళ్ళీ ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయం చేస్తే మళ్ళీ తిరిగి మళ్ళీ వారికి ఇస్తా అని ముందే ఒప్పుకొనుచున్నాడు. ప్రభు ఏం అడగలేదు, ఏం మాట్లాడలేదు. అంటే ఆ షాక్ పోలేదు. నా పేరు ఎట్లా తెలుసు. కాబట్టి దేవునికి మన క్రియలు, మన ఆలోచనలు అన్నీ దేవునికి తెలుసు. మనం దాచలేము. మనము దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే రక్షణను మనము పొందగలము. చెడ్డ మార్గము నుండి మళ్ళీ తిరిగి రాగలము. నేను మలేషియా వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ ప్రేయర్ కొరకు నా ముందు వచ్చి నిలబడ్డారు. భార్య, భర్త, 2 పిల్లలు. ఒక పాప, చిన్న పాప, ఒక పాప 16 సంవత్సరాల వయసు ఉండవచ్చు. నా ముందు వచ్చి నిలబడంగానే ఇంకా ప్రేయరే చేయలేదు. అప్పుడే ఈ 16 సంవత్సరాల పాప కన్నీళ్ళు ఆగట్లేదు, వస్తూనే ఉన్నది ఆమెకు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుపు వచ్చుచున్నదంటే ఏం మాట్లాడట్లేదు, కన్నీరు ఆగట్లేదు. అప్పుడు నేను చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడే ఒక వ్యక్తి మీద దిగి వచ్చినప్పుడు ఆ ఏడుపు తర్వాత హృదయం కరిగిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ దినమును ఎప్పుడు మర్చిపోకమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దిగి వచ్చుచున్న దినం అని నేను ఆమెకు కొద్దిగా ధైర్యం చెప్పి, ఇంకా దేవుని స్వరమును నీవు వింటావు, దేవుడు నడిపించే విధానం నీవు గ్రహిస్తావు, ఇలా చేయి, ఇక్కడ వెళ్ళు, ఈ మార్గంలో వెళ్ళు, దేవుడు నీకు బోధించడం అన్నీ నీవు గ్రహిస్తావు అని ఆమెకు చెప్తే అప్పుడు కూడా ఇంకా ఏడుపు ఆగట్లేదు. నేను కూడా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే హృదయమును కరుగు చేసేది దేవుడే. ఎవరైనా దగ్గర బంధువు చనిపోయినా కూడా ఏడుపు రాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని నింపినప్పుడు హృదయం కరిగిపోతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని దగ్గర ఒక వ్యక్తి వస్తే, చెడ్డ మార్గములను వదిలి వస్తే దేవుడు చాలా సంతోషపడుచున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన ఉపమానం ప్రభు చెప్పాడు కదా. 2 కుమారులు, చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని వెళ్ళి చెడ్డ మార్గంలో వెళ్ళి అన్నిటినీ పాడు చేశాడు. చేతిలో డబ్బు లేదు, తినుటకు ఆహారం లేదు, పందులకు పెట్టి పొట్టు కూడా దొరకలేదు తినుటకు. అప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, అయ్యో నా తండ్రి ఇంటిలో చాలామంది పని చేస్తున్నారు కదా, నేను వెళ్ళి క్షమాపణ అడుగుతానని మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అప్పుడు తండ్రి చాలా దూరంలో వచ్చుచున్న తన కుమారుని గుర్తుపెట్టాడు. చెప్పులు లేవు, మురికి, సరి అయిన డ్రెస్ లేదు, మనిషి మొత్తం ఎండ్రికలు బాగా పెరిగినవి, అసలు గుర్తుపట్టలేక ఉన్నాడు. కానీ తండ్రి గుర్తుపెట్టాడు. పరిగెత్తాడు, మెడ మీద పడి కౌగిలించుకొని ఏడ్చి ముద్దు ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి తన కుమారుడుగా స్వీకరించాడు. మన పరలోకపు తండ్రి కూడా అలాగే. ఆయన కూడా తండ్రి మనస్సు గలవారు. మన దేవుడు పరలోకపు తండ్రి, అందరికీ సమానంగా ఇచ్చే దేవుడు. వర్షము, నీళ్ళు, ఎండ, వేడి అన్నీ సమానంగా అందరికీ ఇచ్చాడు పరలోకపు తండ్రి. కాబట్టి ఆయన కూడా మన కొరకు వేచి ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు నా కుమారుడు, నా కుమార్తె ఎప్పుడు వస్తుంది, ఆయన మన కొరకు ఎదురు చూచుచున్నాడు. కాబట్టి నినివే పట్టణ ప్రజలు ఎలా దేవుని యొద్దకు తిరిగారో మనము కూడా తిరిగినప్పుడు
ఎటువంటి శిక్ష రాదు, పనిష్మెంట్ రాదు. దేవుడు సంతోషపడతాడు. అను సత్యమును ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే మీ జీవితాన్ని సమర్పించండి, ప్రభు దగ్గర రండి, ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ దినము చెప్పబడిన మాటలు ఎవరెవరు విన్నారో వారందరినీ దీవించండి తండ్రి. ఇప్పుడే వారిని ముట్టండి. స్వస్థపరచు శక్తి ప్రవహించునుగాక. తల నుండి అరికాల వరకు శక్తి ప్రవహించునుగాక. ఇప్పుడే నా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అడ్డు ఆటంకులు అన్నిటినీ తొలగించండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కృపతో నింపండి, బలపరచండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న ప్రకటన ఉన్నదండి. ఆగస్ట్ 7, 8, 7వ తేదీ 2వ శుక్రవారం కాపర్ల సదస్సు, 8వ తేదీ 2వ శనివారం అది ప్రజలకు కూడిక ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ కూడిక జరుగుతుందండి. మర్చిపోకండి, కుటుంబంగా రండి. 2 దినములు కూడా రైల్వే స్టేషన్ నుండి వచ్చేటకు బస్ వసతి ఉన్నది. 2 రోజులు కూడా దూరం నుండి వచ్చిచున్న వారికి భోజన వసతి కూడా ఉన్నది. గమనించండి, కుటుంబం రండి. ప్రభు మీతో చక్కగా మాట్లాడతాడు. ప్రవచన రీతిగా ప్రభు మీతో మాట్లాడతాడు. కాబట్టి ఎవరు మిస్ చేయకండి, తరలి రండి. అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆగస్టు 7, 8, 2 దినములు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు అద్భుతమైన కూడికలు వరంగల్లో గిఫ్ట్ ఆఫ్ జీసస్ ప్రేయర్ టవర్లో జరుగుతున్నదండి. రండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.